చాలా మందికి వయసు అయిపోయినా కూడా పెళ్లి కావట్లేదు, ఏజ్ దాటిపోతుంది, 30 years ప్లస్ అయినా కూడా అసలు ఎక్కడ సంబంధాలు దొరకట్లేదు అని ఇలా బాధపడుతుంది. తొందరగా కొంచెం పెళ్లి అవ్వాలంటే ఏం చేయాలి గురుగారు? ఏమైనా పరిష్కారం ఉంటుంది? ఒకటి మీకు చెప్తే వెటకారంగా ఉంటుంది ఏమనుకోరు కదా మీరు. నేను అంటే ప్రేక్షకులు అదే అనుకుంటారు, వెటకారపు కొన్ని కిరణ్ శర్మ వెటకారంగా మాడతారు అనుకుంటారు. దాన్ని ఒక రకంగా నా భాషలో చెప్పాలంటే తప్పనుకోదు, బలుపు అంటారు దాన్ని, స్వయం బలుపు. అంటే కావాలని చేసుకోవట్లేదు, బలిసిన శకలు అని కొంత లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు కదా, తప్పుగా అనుకోద్దు. అందుకు ముందు ఏప్రిల్ నేను బలుపు అంటే ఎందుకంటారు అంటే ఒక సెటిల్మెంట్ అంటారు. తల్లిదండ్రులు చదువుకోమని ప్రోత్సహించినప్పుడు చదువుకునేటువంటి వయసులోనే చదువుతో పాటుగా కొంతమంది ప్రేమ కలాపాలు, చదువుతో పాటు కొంతమంది చదువు పక్కన పెట్టి ప్రేమ కలాపాలు చేయడం. సినిమాల ప్రభావం అంటే 10వ తరగతి సినిమాలోనే గర్భవతిగా స్కూల్కి వచ్చింది కదా ఒక సినిమాలో. ఒక హీరో గారిని తీసుకొచ్చి గ్రేట్గా ఒక డైరెక్టర్ గారు తీసుకొచ్చి స్కూల్లోనే గర్భవతిగా ఆమె స్కూల్లోకి వచ్చేస్తుంది. అందరు కూడా అబ్బో కాపాడతారు, ఫ్రెండ్స్ అని కాపాడతారు, వేసుకుని నిక్కర్లు వచ్చేది గర్భంతో. అంటే ఇటువంటివన్నీ కూడా సినిమా ప్రభావం మన మీద తప్పకుండా పడుతుంది. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు ఏమంటారంటే అలాగా అండి, సరే మరి అపరిచితుడు తీసామండి, ఠాగూర్ తీసామండి, మరి అందరూ లంచాలు మానేయలేదంటుకండి. అంటే మన యొక్క దృష్టి బుద్ధి ఎప్పుడు కూడా చెడు వైపు 80% వెళ్తుంది. ఇది సైన్స్. బుద్ధి చూపు రెండు కూడా 80% చెడు వైపు వెళ్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు, దాన్ని ఏది ప్రభావం. మన ఇప్పుడు ఇంట్లో మనకి డోర్ దగ్గర ఎడం వైపు మల్లెపూలు, కుడివైపు ఆవు పేడ పెడితే ఏది వాసన వస్తుంది ముందు అంటే రెండు ఒకేసారి వాసన వస్తాయి. కానీ ఆ వాసనని ముక్కు గ్రహించేది చెడును గ్రహిస్తుంది, చెడు వాసనని గ్రహిస్తుంది. ఇది శరీరానికి ఉండే లక్షణం, బుద్ధికి ఉండే లక్షణం. ఆ తెలిసిన తర్వాత అప్పుడు మనకి అరే ఇది ప్రమాదం మంచిది అని చెప్పేసి మంచి మార్గంలో నడవడం అనేది నడవడిత అంటారు. దాన్ని క్రమశిక్షణ నడవడిత అంటారు. మరి ఇందాక బలుపు అన్నమాట తెలుసా, చదువుకునే వయసులో చదువును పక్కబెట్టి ప్రేమ కలాపాలు ముడి తేలిన వారు, ఏం పర్లేదు మనం అడ్వాన్స్ అయిపోయి మనం శారీరకంగా కలిసిపోదాం ఎవడు మలిగాడు అనుకుంటున్నాడు వాడు. కొంతమంది డిగ్రీ, ఇంటర్మీడియట్లో, 10th ఇంటరు, డిగ్రీ, ప్రేమకే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. ఇక్కడ ప్రేమ వ్యవహారాలే అందరూ అనట్లేదండి. ఇలాంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి వ్యక్తులు, ఈ దౌర్భాగ్యులను చూసి కొంతమంది మంచి వాళ్ళు కూడా అమ్మో ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనుకునే భావనకు వచ్చేసి కొంతమంది అడ్వాన్స్ అయిపోయి నా ముందరేనండి డిగ్రీలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి పొద్దున ఒక అబ్బాయితో ఉంది, వాడేమో ఇంకో అమ్మాయితో ఉన్నాడు, ఈ అమ్మాయి ఇంకో అబ్బాయితో ఉంది, 3rd year 4th yearతో ఉన్నాడు, నాకు అందుకే పెళ్లి మీద నమ్మకం లేదండి, ఎందుకంటే నా ముందరే జరిగినాయి కదా, నాకొచ్చే భార్య నాకొచ్చే భర్త కరెక్ట్ అని ఎలా అనుకో నేను అనేటువంటి భావన కూడా ఎక్కువగా అయిపోయింది. అదొక కారణం. రెండవది మనం బలిసిన శకలు అని చెప్పాం కదా, వాటి వల్ల కొంత కారణం మనం అనుకున్నటువంటి తత్వం దొరకని చెప్పేసి అమ్మనాలు ఎదిరించాలి. ఇంకేమో ఇది ఒకవేళ ప్రేమలు లేవండి, అంత మీలా కాదు, ఎవరు కూడా అలా అందరు లేరు, 10% ఉంటారు, యాక్సెప్టెడ్, మిమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను, నేను నా మాటలు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను. 10%, 90% ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు 90%లో ఐ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ ఎడ్యుకేషన్. అంటే ఏమిటి గ్రేట్ ఎడ్యుకేషను? బీటెక్ అయిపోయింది, ఎంఎస్ అయిపోవాలి, ఎంఎస్ తర్వాత పిహెచ్డీ అయిపోవాలి. రైట్, ఎంత వయసు అవుతుందిరా అంటే 26 వచ్చేసాయి. మరి ఇప్పటికే పెళ్లి చేసుకోవచ్చు కదా. నో, అంత తొందరగా ఎట్లా చేసుకుంటాను, నేను ఉద్యోగం చేయొద్దా, నేను స్వతంత్రత కోల్పోతానా, ఇంతతో చదువుకుని ఉద్యోగం చేయొద్దా? రైట్, ఉద్యోగం వచ్చింది, చేస్తున్న సంవత్సరం అయిపోయింది, నాన్న చదువు, నాన్న పెళ్ళి, నాన్న ఇప్పుడే నాన్న ప్లీజ్ నాన్న కొద్దిగా నాకు ఆఫీస్లో బెటర్, నాకు మీటింగ్ ఉంది, ఐ వాంట్ నేను ఆన్సైట్కి అప్లై చేస్తున్నా, ప్రయత్నం చేస్తున్నా. వాడికి అప్పటికి 27 ఏళ్ళు, వాడికి 28 ఏళ్ళు, వాడికి ఈ పిల్లకి 25 ఏళ్ళు, 26 ఏళ్ళు వీళ్ళకి. అంటే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు తెలియదు వాళ్ళకి. అక్కడ పోయిన తర్వాత కర్మగాలి వీసా వచ్చాడు, పోయిన తర్వాత ఈ అమ్మగారు ఈ అయ్యగారు ఇద్దరు కూడా దాంట్లో బిజీ, డాలర్ లెక్క పెట్టుకుని బిజీ అయిపోయి 30 ఏళ్ళు వచ్చేస్తే వాళ్ళకి. ఇక్కడ వీళ్ళు చెప్తుంటారు, దారే సంబంధం చేసుకోరా, ఒరే పెళ్లి చేసుకోరా అని చెప్తే అబ్బే ఓకే అలా చేసుకుంటాం. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ముదిరిపోతారు ఇద్దరు, అప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళకి, మళ్ళీ రికలెక్ట్ అయిపోతారు, అమ్మో అయ్యో మనం పెళ్లి చేసుకోకపోతే సంథింగ్ కోల్పోతున్నాం. ఎందుకు పక్కోడు చేసుకుంటాడు, ఒక్కళ్ళు ఇద్దరు కనబడుతున్నారు కదా, వాళ్ళ పిల్లలు వచ్చేస్తుంటారు అప్పటికి. ఒరే అందరూ వాడు పిల్లలు వచ్చేసారు, నాకు పెళ్లి కాలేదు ఇంకా అని చెప్పేసి అప్పుడు ట్రైల్ వేస్తే ఈ అమ్మాయి వయసు ఎంత అంటే మా అమ్మాయికి ఏంటి మొన్న 30 ఏళ్ళు 30 కూడా వచ్చాయండి, మా అబ్బాయికి ఎంత అండి 32 ఏళ్ళు 33 వచ్చాయి అంతే. ఇద్దరు చెప్పుకునేటువంటి వెటకారపు మాటలు మాట్లాడుకుంటారు కదా. 33 ఏళ్ళకి వాడికి పెళ్ళి, 30 ఏళ్ళకి అమ్మాయికి పెళ్ళి ఎక్కడ అవుతుంది? రెండవది, ఇప్పుడు ఈ విషయాలు ప్రకృతి విషయాలు బయట పెడదాం, పక్కన పెడదాం, అంటే జాతకంలో ఉన్నటువంటి విషయాలకు వద్దాం మనం. ఎందుకంటే ఈ టైం టేబుల్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే డిగ్రీ అయిపోగానే ఒక మంచి ప్లానింగ్తో కనుక డిగ్రీ అయిపోయింది, మనం పీజీ చేద్దాం, ఉద్యోగం వచ్చేస్తుంది, డిగ్రీ అయితే ఉద్యోగాలు వస్తున్నాయిగా. అంటే కేవలం నీకు తగిన ఉద్యోగం కోసమే ప్రయత్నం చేయకూడదు, వచ్చిన ఉద్యోగాన్ని స్వీకరించి నువ్వు బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఎదగాలి. నువ్వు డైరెక్ట్గా 10th స్టెప్ ఎక్కుతానేనంటే కుదరదు, ఫస్ట్ స్టెప్ నుంచి ఎక్కే ప్రయత్నం చేయాలి. అందుకే డిగ్రీ అయిపోగానే ఉద్యోగం ప్రారంభం చేయాలి, ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ఎంత వయసు నీకు? 23 ఏళ్ళ అబ్బాయికి ఉంటుంది, 25 ఏళ్ళ అబ్బాయికి ఉంటుంది, అబ్బాయికి 25, అమ్మాయికి 23 ఉండాలి.
ఖచ్చితంగా ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటే 28కో 29కో మీరు పిల్లల్ని కంటే మీ శారీరక సమతుల్యత బాగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు మీరు 35 ఏళ్ళకి మగవాడికి 33 ఏళ్ళ అమ్మాయికి వస్తే ఆ సంతానం కంటే అక్కడ మీకు నష్టం వచ్చే అవకాశం, అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఫిగర్ పర్ఫెక్ట్గా ఉండదు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి 35 ఏళ్ళ తర్వాత పిల్లలు కన్నా వారికి ఫిగర్ పర్ఫెక్ట్గా ఉండదు. ఇది ఛాలెంజ్. 35 ఏళ్ళకి మగవాడికి పిల్లలు వచ్చినా 32 ఏళ్ళకి అమ్మాయి పిల్లలు కన్నా ఆ అమ్మాయికి ఫిగర్ కరెక్ట్గా ఉండదు, బాడీ పర్ఫెక్ట్గా ఉండదు. ఇది ఎవరు చెప్పకుండొచ్చు, నేను చెప్పగలుగుతాను, ఆస్ట్రాలజర్గా చెప్పగలుగుతాను డైరెక్ట్గా. ఇప్పుడు ఈ విషయాలు పక్కన పెడదాం. ఇది ఒక కారణం. ఓకే. రెండవ కారణం వచ్చి జన్మ జాతకంలో రాహు కానీ శుక్రుడు కానీ, రాహు కానీ కుజుడు కానీ, రాహు కానీ కేతు కానీ, శుక్రుడు కానీ కేతు కానీ కలిసినటువంటి జాతకాల్లో ఈ సప్తమ స్థానంలో కళత్ర స్థానంలో కలిసి ఉంటే వారికి వివాహం అంతా కూడా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. రెండవది, ఎవరి జాతకంలోనైతే శుక్రుడు రాహు కలిసి ఉన్నారో, ఎవరి జాతకంలోనైతే కుజరాహులు కలిసి ఉన్నారో వాళ్ళకి తప్పకుండా లవ్ అఫైర్ ఉండడం ఎక్కువ శాతం ఉంటుంది. ఒకవేళ ఉండకపోయినా అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కూడా లేకపోయినా తప్పకుండా వివాహం చాలా ఆలస్యం అవుతుంది. అంటే 35-36 వరకు కాదు, 35-36 సంవత్సరం పెళ్ళయిందంటే మాత్రం ఖచ్చితంగా మీకు రెండవ సంబంధం అవుతుంది, మొదటి సంబంధం రాదు. అమ్మాయికి ఏమైనా ఇబ్బంది అవుతుండొచ్చు, అబ్బాయికి ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే ఇద్దరు లవ్ చేయొచ్చు. పెళ్ళంటే తాళిగడ్డవి కాకపోవచ్చు, పెళ్ళంటే శారీరకంగా కలవడం కూడా పెళ్లి లాంటిది కాబట్టి అది అయిపోవచ్చు. కాబట్టి రెండు పెళ్ళికి దారితీస్తుంది. ఇప్పుడు 33 ఏళ్ళు వచ్చాయి, ఏం చేస్తుంది, ఒంటరిగా ఉంది. వాడు 36 ఏళ్ళు, వాడు ఒంటరిగా ఉన్నాడు. హోటల్లో కలుసుకున్నారు పాపం. అంటారుగా మనకి పాటలు ఉన్నాయి కదా, ఒక అర్ధరాత్రి వర్షం కురిసిన రాత్రి పిడుగుపడింది, ఒకసారి హగ్ చేసుకున్నాం, అయిపోయింది. తప్పుగా అనుకోవద్దు నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇంత బూతుగా చెప్తాడంటే ఇలాంటి సంఘటనలు బోలెడు జరిగి వీళ్ళిద్దరు కూడా మరి పరోక్షంగా గాంధర్వ వివాహం చేసుకొని ఇద్దరు కూడా ఒక శారీరకంగా ఒకటైపోయి తర్వాత విడిపోయి టెంపరీ ఎంజాయ్మెంట్ అయిపోయి దాని పేరు డేటింగ్. మీరు పెట్టుకున్న పేరు, మీరు పెద్ద వాళ్ళు పెట్టిన పేరు, దాని పేరు డేటింగ్. అంటే కలిసిమెలిసి 6 మాసాలు ఒక్కో ఇంట్లో ఉందాం, అర్థం చేసుకుందాం, బెడ్ షేర్ చేసుకుందాం, కప్పు కాఫీ షేర్ చేసుకుందాం. ఇలాంటి షేర్ చేసుకున్న తర్వాత నచ్చకపోతే పక్కోని దగ్గరికి వెళ్దాం, పక్కతో డేటింగ్ పెట్టుకుందాం, అక్కడ నచ్చకపోతే ఇంకో డేట్ పెట్టుకుందాం. తర్వాత మనం ఏమైపోదాం, ప్రేక్షకులకు కామెంట్ చేసి చెప్పాలి నాకు. ఇటువంటి దౌర్భాగ్యపు స్థితుల వల్ల జాతకంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రభావం ఒకటి, ఇక ఫిజికల్గా మనం చేసినటువంటి ప్రభావాలన్నీ కూడా మనకి వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. అందుకనే ఈ రోజున మనకి ఎటువంటి ఆపద్ధర్మమే లేనటువంటి, అంటే ధర్మం లేనటువంటి వివాహాలన్నీ కూడా మనకి కోర్టుల్లో విడాకుల కేసులు దాదాపుగా పర్ మంత్ నేను క్లియర్ చెప్తున్నాను, విత్ విట్నెస్ పర్ మంత్ 250 కేసులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్గా భాగ్యనగరంలో 25 కోర్టులు ఉన్నాయి, ఫ్యామిలీ కోర్ట్స్ 25 కోర్టులు ఉన్నాయి. ఎల్బీ నగర్, ఓల్డ్ సిటీ, పటాన్ చెరువు, అలాగే మనకి హైటెక్ సిటీ, తర్వాత వచ్చేసి మెదక్, మేడ్చల్, ఇవన్నీ కలిపితే 39 సివిల్ కోర్ట్స్ ఉన్నాయి, అది ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్లో మీకు 250 కేసులు ఉంటాయి. పర్ డే మీకు 34 కేసులు ఉంటాయి. మీకు కావాలంటే విట్నెస్ ఓడిచి నాతో పాటు రండి, నేను చూపిస్తాను. ఒక కోర్టుకి లిస్ట్ తగిలిచ్చి ఉంటుంది, దాంట్లో 25 కేసులు ఉంటాయి. పర్ డే 25 కేసులు ఉంటాయి. నెంబర్ వైజ్గా పిలిస్తే లోపలికి వెళ్ళాలి. అటువంటి మీకు హైకోర్టు మనకి ఓల్డ్ సిటీలోనే 5 అంతస్తుల బిల్డింగ్లో 22 కోర్టులు ఉన్నాయి. ఓన్లీ మనకి ఓల్డ్ సిటీలో విత్ విట్నెస్ చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. నేను వితౌట్ నేనేం మాట్లాడలేదు. ఇలాంటివి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నున్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నున్నాయి, ఎన్ని విడాకుల కేసులు వస్తున్నాయి ఆలోచించండి. రెండవది, పెద్దల మాటన పెద్దలతో పాటు వచ్చేసి మధ్యవర్తిత్వం చేసుకొని విడిపోయే వాళ్ళు ఎంతమందిని ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? జన్మజాతకాల ప్రభావము, జన్మజాతకమైనటువంటి గ్రహస్థితి, అలాగే నైతిక బాధ్యత లేనటువంటి కుటుంబ స్థితి, ఇవి రెండు కలిపి మనకి వివాహ వ్యవస్థని నాశనం చేస్తున్నాయి. మరి దీనికి ఇచ్చే సలహా ఏమిటండి? సరైన సమయంలో డిగ్రీ అయిపోగానే ఉద్యోగం తెచ్చుకోండి, నో ప్రాబ్లం. మరి నేను 17 ఏళ్ళకి పెళ్లి చేసుకొని చెప్పట్లా. నేను ఒక రవి చెప్పాలంటే మీరు తప్పుగా అనుకోకపోతే బాల్య వివాహం బెస్ట్ అంటా నేను, నా అభిప్రాయం మాత్రం. ఇది ఛానల్ వాళ్ళ అభిప్రాయం కాదు, నా అభిప్రాయం. బాల్య వివాహం బెస్ట్. బాల్య వివాహం అంటే ఏమిటి? 10 ఏళ్ళ పిల్లని 50 ఏళ్ళు కట్టడం కాదు. 10 ఏళ్ళ అమ్మాయిని 11 ఏళ్ళ అబ్బాయి కట్టేసి ఆ అమ్మాయి చదివిస్తే అబ్బాయి చదివించుకుంటూ కుటుంబ వ్యవస్థ నేర్పిస్తూ సంస్కారం నేర్పించేసి 18 ఏళ్ళ అమ్మాయికి 20 ఏళ్ళ అబ్బాయికి వచ్చినప్పుడు ఇద్దరిని కాపురాన్ని పంపిస్తే బెస్ట్ అంటా నేను. ఇది నా అభిప్రాయం. నేను బాల్య వివాహం అంటే 10 ఏళ్ళ పిల్లని 30 ఏళ్ళ పిల్లని కట్టమని చెప్పడం కాదు. అది బెస్టే అంటే, ఎందుకంటే కుటుంబ విలువలు నేర్పుకుంటూ చదివించాలి. అమ్మాయిని చదివించాలి, అబ్బాయిని చదివించండి.
యోగ్యుని చేయండి. ఉద్యోగం చేయగలిగే అమ్మాయి అమ్మాయిని ఉద్యోగం చేయించండి, అబ్బాయిని ఉద్యోగం చేస్తాడు. ఇద్దరిని అప్పుడప్పుడు నెలకోసారి వాళ్ళ అత్తగారింటికి మార్పించండి, చూసుకుంటారు, బంధాలు నిలబడతాయి. ఓ నా భార్య, నా భర్త, నా అత్త, నా మామ, నా ఆడపడుచు తెలుసుకుంటారు. నా అభిప్రాయం మాత్రమే, దీనికి ఛానల్కి కానీ మళ్ళీ దీనికి సంబంధం లేదు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఉందో అది అప్పుడైతే ఓకే ఏమో కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్గా మొబైల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు కలిసి ఉండకపోయినా ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇంత మెచ్యూర్డ్గా కొంత 30,000 అనుకుందాం, 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళే అంత మెచ్యూరిటీ ఉండి విడిపోతున్నారు అర్థం చేసుకోకుండా. అంత చిన్నపిల్లలకి పెళ్లి చేసేస్తే కరెక్ట్ అని అంటున్నారు. ఫోన్లో మాట్లాడుకుంటారు, చిన్న దానికి కూడా చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. అది వర్కౌట్ అవుతుంది అంటారా? సంప్రదాయము సంస్కారం నేర్పించగలిగే శక్తి మన దగ్గర ఉంది. అదే అంటారు, కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలంట. నీకు ఇప్పుడు నేను బాల్య వివాహాన్ని ఏదో ఒప్పుకుంటున్నాను చేయమని చెప్తున్న ప్రచారం కాదండి. ది బెస్ట్ ఏమనిపిస్తుంది నాకు అంతవరకు. ఎందుకంటే మెచ్యూరిటీ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు ఆ మాట మీరు ఎదురుగా మాట్లాడదు. ఇప్పుడు ఏం బిక్తున్నారు, మెచ్యూరిటీ వచ్చి ఏం బిక్తున్నారు మనం అంటే, ఫోన్లలో ఉన్నటువంటి వాట్సాప్ నీకు నైట్ ఎందుకు 12:30కి నీ వాట్సాప్ ఆన్లో ఉంది, ఆన్లైన్లో కనిపించావు అని అనుమానం తెచ్చుకోవడానికి మెచ్యూరిటీయా? లేదంటే నీ బాయ్ ఫ్రెండ్ అవ్వడానికి అనుకోవడానికి, నీ గర్ల్ ఫ్రెండ్ అనుకోవడానికి మెచ్యూరిటీ? దేనికి మెచ్యూరిటీ అడుగుతాను? ఇప్పుడు ఏం చేయడానికి మెచ్యూరిటీ అడుగుతున్నారు? దేనికి పనికొచ్చిందా మెచ్యూరిటీ? ఒక ఉత్తమమైనటువంటి సంస్కారానికి పనికి వచ్చిందా? అరే నా భార్య, నా భర్త అని గౌరవించుకునే సపోర్ట్ వచ్చిందా? దేనికి సపోర్ట్ చేస్తున్నారు మీరు? దేని మెచ్యూరిటీ దేనికి వచ్చింది? మెచ్యూరిటీ చెప్పుకోవడానికా? డిగ్రీయా? ఆ డిగ్రీ దేనికి పనికి వస్తుంది నీకు? వాట్ ద రీజన్ యూ ఆర్ గెటింగ్ ఏ గుడ్ డిగ్రీ ఫ్రమ్ ద గ్రేట్ యూనివర్సిటీ? వాట్ ద పర్పస్ ఆఫ్ దట్? నాకు చెప్పండి ఒకసారి. దాని యూజ్ ఏంటి? నథింగ్ యూజ్. ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది? దేనికి తీసుకుంటున్నారు మెచ్యూరిటీ? దేనికి వచ్చింది మెచ్యూరిటీ? ఆ మెచ్యూరిటీలోనే ఓడిపోతున్నారే, పడి చచ్చిపోతున్నారే. ఇంత మెచ్యూరిటీ వచ్చేసి నీ భర్తను పక్కన పెట్టుకొని పక్కోడికి ఎందుకు మెసేజ్ చేస్తున్నావు? నీ పిల్లల్ని పక్కన పెట్టుకొని పక్కన దానికి ఎందుకు మెసేజ్ చేస్తున్నారు మీరు? వై? అదే మెచ్యూరిటీ అంటే. ఇక్కడ బాల్య వివాహంలో ఒకవేళ చేసినట్టయితే, నా అభిప్రాయ ప్రకారం, నా భావన ప్రకారంగా చేసినట్టయితే, ఈ పిల్లని నీ భర్త అక్కడ ఉన్నాడు అంటే, ఈ కొంట చూపులు ఉంటాయి కదా, మీరు మెచ్యూరిటీ అన్న కొంట చూపులు ఉన్నాయి కదా, ఆ కొంట చూపులు వీళ్ళిద్దరు పెట్టుకుంటారు కదా. ఈ అమ్మాయి కొంట చూపులు భర్తను చూడడం, భర్త కొంట చూపులు భార్యను చూడడం. నీ భార్య ఉంది అక్కడ అంటే ప్రతిదానికి హింట్ ఇవ్వడం. నీకు పెళ్ళయింది, రెస్పాన్సిబిలిటీ, నీకు గౌరవం ఉంది, మంచి చదువుకో, నీ భార్యను చూసుకోవాలి, మీ అత్తగారు వాళ్ళు, మీ మామగారు వీళ్ళు, నీ బావమరిది వీళ్ళు, నీ బావగారు వీరు, నీ అత్తగారు ఇది అని ఒకళ్ళతో ఒకళ్ళు అనుసంధానం అవుతూ వెళ్ళమని చెప్తున్నాడు. కాపురం ఏం చెప్పాలా? సెక్సువల్ దర్ ఇస్ నాట్ రీజన్ ఆఫ్ ది సెక్సువల్ రిలేషన్. దెన్ ఆఫ్టర్ 18 years, ఆఫ్టర్ 20 years దే విల్ గెట్ సెక్స్ రిలేషన్స్. అది మనకి సంబంధ బాంధాలను పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు. ఒక ఓదార్పు, ఒక తత్వం, బాధ, ఆనందం, పండగ, పబ్బము, రెస్పెక్ట్, ఇవన్నీ కూడా ఆ విషయం తెలుస్తాయి వాళ్ళకి చెప్తాను. ఈ మెచ్యూరిటీ అని చెప్పేసి మీరు 3 పెళ్లి చేసుకోవడం, 4 పెళ్లి చేసుకోవడం మెచ్యూరిటీయా? 3 ప్రేమించడం, 4 ప్రేమించడం మెచ్యూరిటీయా? ఇంటర్లో కొన్ని ప్రేమించి డిగ్రీలో కొంత గర్భం తెచ్చుకోవడం మెచ్యూరిటీయా? వాట్ ద ఫీలింగ్ ఆఫ్ మెచ్యూరిటీ? ఏం మెచ్యూరిటీ అడుగుతాను మీరు అతను? మీరు ఓకే చెప్పండి, మీరు చెప్పండి సమాధానం నాకు. ఇంత మెచ్యూరిటీ దేనికి వచ్చింది మెచ్యూరిటీ? అలా మెచ్యూరిటీ వస్తే ఎన్ని కేసులు ఎందుకుంటాయి? లవ్ మ్యారేజెస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే కేసులు 72% లవ్ మ్యారేజ్ ఫెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. అరేంజ్ మ్యారేజ్ 38% ఉన్నాయి. ఇప్పటికీ కాలంలో ఆలోచించండి ఏ మ్యారేజ్ బెటర్ అనేది. మనం మీరు అనొచ్చు ఆయన లవ్కి వ్యతిరేకం అని. అరే నాకేం అవసరం వ్యతిరేకం ఉండడానికి? లవ్కి వ్యతిరేకంగా ఉండ నేను. బట్ ఏది పద్ధతి, ఏ పరిణితి ఉండాలి, బుద్ధికి విచక్షణ ఉండాలి, అది ఇంపార్టెంట్. నీ కుటుంబాన్ని కాదని చెప్పేసి పక్కల గురించి ఆలోచనకి ఎందుకు? నీ కుటుంబ వృద్ధి కోసం ప్రయత్నం చేయి. నీ కుటుంబ విలువలను కాపాడు ఫస్ట్. నీ తల్లి నీకు పెట్టలా, నీ తండ్రి నీకు పెట్టలా, నీ తల్లి నీకు జ్ఞానం ఇవ్వలేదా, నీ తండ్రి నీకు అన్నం పెట్టలేదా, అంత జ్ఞానం ఇవ్వలేదా? నువ్వు కొడుకున్న నిక్కర్ కానీ, నువ్వు వేసుకున్న డ్రాయర్ కానీ నీ తల్లిదండ్రులు ఇచ్చిందే. అది కాకుండా నువ్వేం చేసుకున్నావని? ఆయన ప్రేమ కంటే గొప్ప ప్రేమ బయట ఇచ్చేది, బయట ఆమె ఇచ్చేది. దట్ ఈస్ ద రీజన్ అంటే ఈ విచక్షణ అనేది మనకి తల్లిదండ్రులు నేర్పి ఆ ప్రేమని పంచాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి అందరూ మాట్లాడుకుంటారు. అందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఎటువంటి విధానాలు ఉంటాయి? ఒకవేళ పిల్లలు ప్రేమించారు, ఏమిటి వెనక ముందు ఆలోచించి ఇవ్వచ్చు ఇవ్వకూడదు, దానికి మంచి చెడు పిల్లలకి నేర్పండి. ఎటువైపు వెళ్తే మంచిది, ఎలా ఉండాలి, మన కుటుంబం నుంచే మనం నిదానంగా ప్రేమగా చెప్పగలిగితే కుటుంబ సభ్యులందరూ, తాత, మనవడు, నానమ్మ, అమ్మమ్మ అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే ఎటువంటి విషయాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. అందుకనే ప్రతి పెద్దవాళ్ళతో పిల్లలు అనుసంధానమై ఉండండి, పెద్దవాళ్ళు పిల్లలతో అనుబంధమై ఉండండి. అప్పుడు చాలా మంచి ప్రయోజనవంతమైన సమాజం ఏర్పడుతుంది. ఒక మంచి సమాజంతోనే ఒక మంచి రాజ్యం ఏర్పడుతుంది. ఆ మంచి రాజ్యమే భారత రాజ్యం అన్నది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే గురుగారు, శుభమస్తు. ఓకే, ధన్యవాదాలు గురుగారు.